ఓకే. నిన్న డెమో క్లాస్, నిన్న అంటే సాటర్డే రోజు డెమో క్లాస్ కాకుండా ఈ రోజే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా నేను డెమో క్లాస్ అయిపోయిన తర్వాత కూడా జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి డెమో క్లాస్ని కవర్ చేస్తూ మనం ఈ రోజు ఏం మాట్లాడుకుంటామంటే, డెమో క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాం, వాట్ ఈజ్ పవర్ బిఐ, ఓకే. అండ్ పవర్ బిఐ డెఫినేషన్స్ 2 ways లో చెప్పుకున్నాం. తర్వాత వై పవర్ బిఐ and how Power BI works. Please guys, mute yourself. Someone is muted. Please go mute yourself. Okay. How Power BI works అనే దాని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత పవర్ బిఐ ఇన్స్టలేషన్ మాట్లాడుకున్నాం. పవర్ బిఐ ఇన్స్టలేషన్ మనం డెమో క్లాస్ లో మాట్లాడలేదు. సో ఇప్పుడు పవర్ బిఐ ఇన్స్టలేషన్ అండ్ పవర్ బిఐ లైసెన్సెస్ గురించి. ఓకే. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లైసెన్సెస్, వై యాజ్ ఎ డెవలపర్ గా నాకు ఎందుకు పవర్ బిఐ లైసెన్సెస్ గురించి మాట్లాడాలి అనేది మీరు అడగొచ్చు. బట్ లైసెన్సెస్ అవసరం. ఓకే. పవర్ బిఐ డెవలపర్ కి లైసెన్సెస్ గురించి తెలుసుకోవడం అవసరం ఉంది. యాజ్ ఎ డెవలపర్ గా మీకు ఏం కావాలో నేను చెప్తాను లైసెన్సెస్ లో. ఓకే. సో ఫస్ట్ చాలా మందికి, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ రెఫర్ చేయడం వల్ల వచ్చారు. ఓకే. వాట్ ఈస్ పవర్ బిఐ అనేది కూడా తెలియదు ఫస్ట్. ఓకే. అంతేనా గైస్? So most of the people don't know what is Power BI. Okay. Power BI is a reporting. Power BI is a reporting or visualization tool. Visual tool from Microsoft. Okay. From Microsoft. So next question. ఓకే. దట్స్ బాగానే ఉంది. మీరు పవర్ బిఐ అంటే రిపోర్టింగ్ అండ్ విజువలైజేషన్ టూల్ అన్నారు, ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అంటున్నారు. జనరల్ లైఫ్ వద్దాం. ఓకే. జనరల్ లైఫ్ వద్దాం. మేబీ విన్న వాళ్ళకి మేబీ బోర్ కొట్టచ్చు, బట్ ఇది అందరికి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా. గైస్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ గో మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే. ఎవరన్నా అన్మ్యూట్ చేసి ఉంటే మ్యూట్ వెళ్ళండి. వై రిపోర్ట్ ఈస్ రిక్వైర్డ్? Why report is required, guys? Okay. So why report is required అంటే మనం జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ కి వద్దాం. ఇప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడి బాడీ స్కాన్ తీసి, బాడీ స్కాన్ లో రిపోర్ట్ డాక్టర్ ఏం చేస్తాడు, రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ లో ఏంటంటే వాడి బీపీ లెవెల్ ఎలా ఉంది, వాడి షుగర్ లెవెల్ ఎలా ఉంది, ఓకే, వాడి బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, మొత్తం ఆ రిపోర్ట్ లో ఉంటుంది. సో ఆ రిపోర్ట్ ను బట్టి ఇప్పుడు ఈ పేషెంట్ ఎలా తీసుకుంటాడంటే, సో నాకు బీపీ హై ఉంది కాబట్టి నేను కారం తక్కువ తినాలి, షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను స్వీట్ తక్కువ తినాలి, అండ్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఫ్రూట్స్ ఎక్కువ తినాలి అని చెప్పేసి ఫుడ్ డెసిషన్ తీసుకుంటాడు. సేమ్ వే ఒక ఆర్గనైజేషన్ లో మనం క్రియేట్ చేసే రిపోర్ట్ వల్ల, అంటే పవర్ బిఐ యూజ్ చేసి క్రియేట్ చేసే రిపోర్ట్ వల్ల బిజినెస్ యూజర్స్ విల్ టేక్ ద డెసిషన్స్. సో అందుకోసం మనం రిపోర్టింగ్ టూల్ అంటాం. సరే, రిపోర్టింగ్ ఓకే. మరి విజువల్ ఏంది అని చెప్పేసి అడగచ్చు. రిపోర్ట్ అనేది 2 ways లో ఉంటుంది. మామూలుగా రోస్ అండ్ కాలంలో రిపోర్ట్ ఉంటుంది, అండ్ విజువల్స్ లెవెల్లో రిపోర్ట్ ఉంటుంది. విజువల్స్ అనేటి మీకు విజువల్స్ అంటే ఏంటి? విజువల్స్ ఆల్సో నోన్ యాజ్ పిక్చర్స్. ఓకే. పిక్చర్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ డేటా. ఓకే. మీకు రా డేటా ఉంటుంది. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ కంపెనీ తీసుకుంటే వాడికి పర్ డే వచ్చేసి ఎన్నో వేల ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇక్కడనే నేను బుక్ చేస్తా, నా పక్కింట్లోనే బుక్ చేస్తారు, ఇంకెక్కడ బుక్ చేస్తారు. సో మనకి వరల్డ్ వైడ్ గా కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి గైస్. అంతేనా కదా? సో వాటిని, ఆ వరల్డ్ వైడ్ ట్రాన్సాక్షన్స్ ని వాడు రీడ్ చేయాలంటే, రా డేటాను రీడ్ చేయలేడు. ఓకే. సో రా డేటాను రీడ్ చేయలేడు. వాడు రా డేటాని మనం విజువల్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఆ రా డేటాని మనం విజువల్ లోకి కన్వర్ట్ చేసి మనం ఆ విజువల్ లో చూపెట్టడం వల్ల, గైస్ ప్లీజ్ గో మ్యూట్ యువర్ సెల్ఫ్. చాలా మంది అన్మ్యూట్ చేసినట్టు. శ్రవణ్ కుమార్.
ఎస్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. మనం సెషన్ రికార్డ్ చేస్తున్నాం, మళ్ళీ డిస్టర్బెన్స్ లో అయితే మళ్ళీ వినే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఓకే, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, విజువల్స్ అంటే మనకి చార్ట్స్ కానీ, ఓకే, మ్యాప్స్ కానీ, స్కటర్ చార్ట్ కానీ, రాడికల్ అని కానీ, గ్యాజె కానీ, సో వీటన్నిటిని మనం విజువల్స్ అంటాం. ఓకే, విజువల్స్ అనేటి మనకి ఎలా యూజ్ అవుతాయో ఒకసారి చూడండి. ఇక్కడ మేము క్రికెట్ మ్యాచ్ చూస్తాం అంతేనా, క్రికెట్ మ్యాచ్ ని 3 hours చూస్తాం అంతేనా. 3 hours మ్యాచ్ ని మనం జస్ట్ ఈ గ్రాఫ్ చూసేసి మీరు 2 minutes లో అనలైజ్ చేయగలుగుతారు. ఎవరు ఎక్కువ రన్స్ కొట్టిరు, ఎవరు తక్కువ రన్స్ కొట్టిరు, ఎప్పుడు ఏ ఓవర్లో ఎన్ని కొట్టిరు, ఓకే, ఏ ఓవర్లో ఎన్ని కొట్టిరు, ఇవన్నీ మనం జస్ట్ ఇక్కడికి వెళ్ళి మీరు 2 minutes లో అనలైజ్ చేస్తారు. ఇంకా అదే కాదు, రన్ రేట్ గురించి చూస్తే ఇది బాయినా కూడా ఇక్కడ మీకు రన్ రేట్ అనేది ఒకటి ఉంది. ఈ రన్ రేట్ లో ఇండియా బ్లూ కలర్ కదా, ఆస్ట్రేలియా ఇది మన ఎల్లో కలర్ కదా. సో ఇండియా రన్ రేట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా హై వచ్చింది, ఎక్కడ వికెట్లు పడ్డాయో కూడా చెప్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి రన్ రేట్ తక్కువైంది. కానీ ఫస్ట్ ఆస్ట్రేలియాది లో రన్ రేట్ తో స్టార్ట్ అయింది. సో ఎన్ని ఓవర్ల వరకు లో రన్ రేట్ ఉంది, 6 over వరకు లో రన్ రేట్ ఉంది. తర్వాత వాళ్ళు హై పెరిగిపోయారు. సో ఇట్లా మీరు చూడంగానే ఏ ఓవర్ కాడ ఎన్ని ఏంటి అనేది మొత్తం జస్ట్ మీరు విజువల్ చూడగానే 1 or 2 minutes లోనే 3 hours జరిగిన మ్యాచ్ ని 1 or 2 minutes లోనే మీరు అనలైజ్ చేయగలుగుతారు. ఓకే, 1 minute లోనే అనలైజ్ చేయగలుగుతారు. అంటే విజువల్ కి అంత పవర్ ఉందన్నమాట. నాట్ ఓన్లీ దిస్, మీకు అందరికి సిబిల్ స్కోర్ కూడా తెలుసు కదా. సిబిల్ స్కోర్ లో బ్యాంకర్స్ మీకు లోన్ ఇవ్వాలంటే మీ క్రెడిట్ స్కోర్ చూస్తారు అనమాట. ఓకే, మీ క్రెడిట్ స్కోర్ చూస్తారు. ఎలా చూస్తారు, జస్ట్ వాడు క్రెడిట్ స్కోర్ చూసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ క్రెడిట్ స్కోర్ కనుక 300 నుంచి 269 ఉంది అనుకోండి, సో బ్యాడ్ అని చెప్పేసి, అంటే కస్టమర్ ట్రాన్సాక్షన్స్ వాడికి మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసిరు, మీకు ఎన్ని చెక్ బౌన్స్ అని వాడికి సంబంధం లేదు. ఓకే, జస్ట్ ఈ విజువల్ చూస్తాడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నీకు లోన్ వస్తారా అలా చెప్పేస్తాడు. 300 నుంచి 269 ఉంది అనుకో, యువర్ బ్యాడ్. అండ్ 316 630 నుండి 680 వరకు ఉంటే ఫేర్, ఓకే, ఇయ్యాలన్నా వద్దా అనేది ఆలోచిస్తాడు. 690 నుండి 719 ఉంటే గుడ్, దానికంటే ఎక్కువ ఉంటే ఎక్సలెంట్, సో నీకు ఇచ్చేస్తారు. ఓకే, సో ఈ విధంగా విజువల్స్ అనేటి మనకి డెసిషన్ తీసుకోవడానికి, అంటే బ్యాంకర్స్ డెసిషన్ తీసుకోవడానికి వెరీ క్విక్ గా యూజ్ అయింది కదా. అట్లనే విజువల్స్ అనేటి చాలా క్విక్ గా డెసిషన్ తీసుకోవడానికి, బిజినెస్ యూజర్స్ డెసిషన్ తీసుకోవడానికి చాలా క్విక్ గా డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి. అందుకే పవర్ బిఐ ఇస్ అ రిపోర్టింగ్ అండ్ విజువలైజేషన్ టూల్ అన్నాం. పవర్ బిఐ ఇస్ అ రిపోర్టింగ్ అండ్ విజువలైజేషన్ టూల్ అన్నాం గైస్. ఓకే, సో అందుకనే ఇక్కడ మన డెఫినేషన్ ఏంటంటే, సో టు మేక్ యూజర్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అబౌట్ యువర్ బిజినెస్ ఇన్ సమ్మరైజ్డ్ వే. ఓకే, సమ్మరైజ్డ్ వేలో చెప్తుంది. మన రా డేటాని విజువల్ లోకి కన్వర్ట్ చేసి దాన్ని మనం సమ్మరైజ్డ్ వేలో చెప్తాం. బేస్డ్ ఆన్ అవర్ పవర్ బిఐ రిపోర్ట్, యూజర్స్ మేక్ ద డెసిషన్స్ వెరీ క్విక్. Is the definition of Power BI, guys. Okay, Power BI is a reporting and visualization tool from Microsoft. Guys, please unmute. Okay, Vijay, you have control. Can you check and Srikanth Reddy, please mute. నువ్వు చేయొచ్చు, నువ్వు చెయ్యి ఫస్ట్. అక్కడికి వెళ్ళి నువ్వు చెయ్యి, మ్యూట్ చేయి, ఎవరన్నా చేస్తే. ఓకేనా? ఓకే, సో పవర్ బిఐ ఇస్ రిపోర్టింగ్ టూల్ అన్నాం కదా. రిపోర్ట్ ఎట్లా యూజ్ అవుతుంది అనేది, రిపోర్ట్ అనేది మనం డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అది దాన్ని క్విక్ గా డెసిషన్ తీసుకోవడానికి విజువల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో రిపోర్ట్ అండ్ విజువల్స్ ఉండడం వల్ల ఇట్స్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అన్నాం. మనం డెసిషన్స్ వెరీ క్విక్ గా తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్, బిఐ అంటే ఏంటి, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. ఓకే, సెకండ్ వే డెఫినేషన్ ఏంటంటే పవర్ బిఐ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ అని అన్నాం. పవర్ బిఐ ఇస్ అ collection of components. What is those components? Okay, components ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి పవర్ క్వెరీ. ఓకే, అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసి పవర్ వ్యూ. పవర్ పివోట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పవర్ వ్యూ గైస్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి పవర్ వ్యూ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పవర్ బిఐ సర్వీస్. పవర్ బిఐ. ఓకే, సో ఇక్కడ మనకు క్లాస్ మొత్తం, ఈ 1 month క్లాస్ మొత్తం వీటి ఈ కాంపోనెంట్స్ నేనే ఉంటుంది గైస్. ఓకే,
ఏంటి అసలు ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ పవర్ క్వరీ. మీరు గోయింగ్ ఫార్వర్డ్ మీరు డెప్త్ గా అర్థం చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ డెఫినేషన్స్ మాత్రమే అండర్స్టాండింగ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క దాని మీద 7 days క్లాస్ ఉంటుంది. ఓకే, యూ డోంట్ వరీ. 7 days క్లాస్, 7 to 8 days క్లాస్ ఉంటుంది. యూ డోంట్ వరీ. జస్ట్ ఇక్కడ వాట్ ఈస్ పవర్ క్వరీ, వాట్ ఈస్ పవర్ పివోట్, వాట్ ఈస్ పవర్ వ్యూ అండ్ వాట్ ఈస్ పవర్ బిఐ సర్వీస్ అనేది అర్థం చేసుకోండి. ఓకే, సో పవర్ క్వరీ ఈజ్ ETL tool. ఓకే, ETL tool. సో వాట్ ఈస్ ETL? ఓకే, వాట్ ఈస్ ETL? ETL అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ అని. ఓకే, బాగానే ఉంది. మీరు పవర్ క్వరీ అంటే ETL అన్నారు. ETL అంటే దాని ఫుల్ ఫామ్ చెప్పారు. బట్ దెన్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ETL అని చెప్పేసి మీరు నాకు క్వశ్చన్ వేయచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు మళ్ళీ ఒక మేబీ సిల్లీగా ఉండొచ్చు. ఓకే, కానీ మీకు లైఫ్ టైం ఫిక్స్ ఉండేలాగా నేను ఒకటి చెప్తాను. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అని అంటే ఏంటంటే ఇప్పుడు మనం రా డేటాని తీసుకొని ఓకే క్లీన్ చేసి, రా డేటా అంటే ఎలా ఉండొచ్చు, అది కామా సపరేటెడ్ ఉండొచ్చు, బ్లాంక్స్ ఉండొచ్చు, ఎంటీ ఉండొచ్చు, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉండకపోవచ్చు. అలాంటి డేటాని తీసుకొని క్లీన్ చేసి మనకు రిపోర్ట్ కి యూజ్ అయ్యే విధంగా తీసుకునేదాన్ని మనం లోడ్ చేసుకునేదాన్ని, టేబుల్లోకి లోడ్ చేసుకునేదాన్ని ETL అంటారు. ఓకే, దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి వడ్లు అనేటి రా ఫార్మాట్ లో ఉన్నాయి అనుకుంటాం. వడ్లు అనేది రా డేటా అనుకోండి. దాన్ని మనం క్లీన్ చేస్తే బియ్యం అవుతాయి. ఓకే, క్లీన్ చేసిన తర్వాత దాన్ని బ్యాగ్లలోకి లోడ్ చేసుకుంటాం. అంతేనే కదా, వడ్లు అనేటి రా డేటా అయితే దాన్ని క్లీన్ చేసే దాన్ని ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. ఓకే, అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. అక్కడ మనం బ్యాగ్లలోకి లోడ్ చేస్తాను, ఇక్కడ టేబుల్లోకి లోడ్ చేస్తాం. ఇస్ ద ETL గైస్. ఓకే, రియల్ లైఫ్ తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద ETL. నెక్స్ట్, I hope everyone is clear about ETL. And next, power pivot. Power pivot అంటే ఏంటంటే మోడలింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా తీసుకొచ్చుకుంటాం. ఓకే, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా తీసుకొచ్చినప్పుడు వాటి మధ్యలో రిలేషన్షిప్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ మోడలింగ్ అంటే ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్. వాట్ ఈస్ ఫ్యాక్ట్ టేబుల్, వాట్ ఈస్ డైమెన్షన్ టేబుల్ అనేది మీరు గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ వస్తుందో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. నేను ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్ మీద 1 day క్లాస్ చెప్తాను. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్ అనేది. సో జస్ట్ మీరు ఇక్కడ దీని డెఫినేషన్ మాత్రమే అర్థం చేసుకోండి. పవర్ పివోట్ అంటే మోడలింగ్ అంటే ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, పవర్ వ్యూ అంటే ఏంటంటే రిపోర్టింగ్. ఈ రెండు బ్యాక్ ఎండ్ అయితే ఇది ఫ్రంట్ ఎండ్. ఓకే, యూజర్ చూసేది ఇక్కడ. ఓకే, యూజర్ ఇక్కడ చూస్తాడు రిపోర్టింగ్. ఓకే, సో రిపోర్టింగ్ దిస్ ఈస్ ఫర్ ప్రజెంటేషన్ పర్పస్ గైస్. ఓకే, దిస్ ఈస్ ఫర్ ప్రజెంటేషన్ పర్పస్. ఓకే, ప్రజెంటేషన్ పర్పస్. అండ్ దెన్ పవర్ బిఐ సర్వీస్. సో పవర్ బిఐ సర్వీస్ ఏంటంటే మీరు వన్స్ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఎండ్ యూజర్స్ కి మనం షేర్ చేయాలి. ఓకే, వరల్డ్ వైడ్ యూజర్స్ కి షేర్ చేయాలి. మన రిపోర్ట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వరల్డ్ వైడ్ యూజర్స్ కి షేర్ చేయాలి. దిస్ ఈస్ ఫర్ ఏంటంటే పవర్ బిఐ ఇస్ క్లౌడ్ సర్వీస్ అన్నమాట. క్లౌడ్ సర్వీస్. పవర్ బిఐ ఇస్ క్లౌడ్ సర్వీస్. ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ఫర్ మెయిన్లీ ఫర్ షేరింగ్ అండ్ కొలాబరేషన్ పర్పస్. ఓకే, sharing and collaboration purpose guys. Okay, sharing and collaboration purpose. Okay, this is about another way of definition. Okay, in మీకు సింపుల్ గా ఓకే రియల్ లైఫ్ లో వాట్ ఈస్ పవర్ బిఐ అనేది సింపుల్ గా మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చెప్తాను, మీకు కూడా గుర్తుంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు మనం ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ చెప్పినాం. ఏమని చెప్పినాం, రా డేటా అంటే బియ్యం రూపంలో ఉన్నదాన్ని అంటే వడ్లను తీసుకొని ట్రాన్స్ఫార్మ్ చేస్తే బియ్యం అయినాయి అండ్ దెన్ బ్యాగ్ లోకి లోడ్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ పవర్ పివోట్ అంటే ఏంటంటే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని కరెక్ట్ పాలలో కలుపుకోవడం. అంటే ఉప్పు, కారం, అంత రైస్ కావాల్సిన వాటర్ అవన్నీ కరెక్ట్ పాలలో కలుపుకోవడం. మనకు ఉప్పు, కారం ఎక్కువ అయితే ఏమవుతుందంటే అది టేస్ట్ వేరే విధంగా వస్తుంది, సో బాగుండదు. ఇక్కడ కూడా
రిలేషన్షిప్ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ కరెక్ట్ గా లేకపోతే యువర్ క్యాలిక్యులేషన్స్ విల్ నాట్ బి కరెక్ట్. ఓకే, క్యాలిక్యులేషన్స్ అనేవి కరెక్ట్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇదేంటంటే పవర్ వ్యూ ఏంటంటే వంట వండడం, అసలు వంట రెడీ అయ్యింది అన్నట్టు. ఇక్కడ మనం రెడీ చేస్తున్నాం, వంట రెడీ చేసేసి ఉంచుతున్నాం అనమాట. ఇక్కడ వంటను రెడీ చేసి ఉంచుతున్నాం. ఓకే, సో ది పవర్ వ్యూ ఏంటంటే వంటను రెడీ చేసి ఉంచుకోవడం. ఓకే, సో వన్స్ వంట రెడీ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, వంట రెడీ అయిన తర్వాత మనం వడ్డిస్తాం. సో ఇక్కడ పవర్ బిఐ సర్వీస్ ఇస్ నథింగ్ బట్ వడ్డించడం అనమాట. సో వన్స్ వంట రెడీ అయిన తర్వాత మనం ఇక్కడ రిపోర్ట్ రెడీ అయిన తర్వాత పవర్ బిఐ సర్వీసెస్ లో పెడతాం. అక్కడ నుంచి వరల్డ్ వైడ్ యూజర్స్ కి షేర్ చేస్తాం రిపోర్ట్. ఐ హోప్ వాట్ ఈస్ పవర్ బిఐ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ యూఆర్ అండర్స్టాండ్ జస్ట్ టైప్ yes గైస్. ఓకే, ఇఫ్ యూఆర్ అండర్స్టాండ్ టైప్ yes. ఓకే, మీకు అర్థమై ఉంటే వాట్ ఈస్ పవర్ బిఐ అనేది అర్థమై ఉంటే జస్ట్ టైప్ yes గైస్ ఫాస్ట్. ఓకే, సూపర్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఓకే, నెక్స్ట్ రీజన్స్. ఓకే, నెక్స్ట్ రీజన్. సో మార్కెట్ లో మనకు అబౌట్ 20 టూల్స్ ఉండగా, ఓకే, మార్కెట్ లో మనకు అబౌట్ 20 టూల్స్ ఉండగా వై వీ నీడ్ టు చూస్ పవర్ బిఐ, వై వీ నీడ్ టు చూస్ పవర్ బిఐ. ఓకే, ఎందుకు నేను పవర్ బిఐనే చూస్ చేసుకోలేదు అని చెప్తే నేను 5 రీజన్స్ చెప్తాను. ఓకే, ఈ 5 రీజన్స్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే గూగుల్ ట్రెండింగ్. గూగుల్ ట్రెండింగ్ లో మనకి పవర్ బిఐ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. ఓకే, ట్రెండింగ్ లో ఉంది. నేను యాక్చువల్గా సైట్ ఓపెన్ చేయట్లేను, ఎందుకంటే నిన్న సైట్ ఓపెన్ చేసి చూసి యాక్టివ్ పెట్టాను. అందరికి మళ్ళీ గోరుగొట్టా అని చెప్పి పెట్టలేను. కావాల్సి ఉంటే మీకు ఈ లింక్స్ ఇస్తాను. ఓకే, మనం ఇక్కడ చూస్తే లాస్ట్ 5 years నుంచి ఇది దీని ట్రెండింగ్ అనేది ఇలా పైకి వెళ్తూనే ఉంది గైస్. ఓకే, దీని ట్రెండింగ్ ట్రెండ్ అనేది ఇలా పైకి వెళ్తూనే ఉంది. ఓకే, నేను కొన్ని ఇప్పుడు ట్యాబ్లు అనేది యాక్చువల్గా ఎప్పటి నుంచో ట్రెండింగ్ టాప్ లో ఉన్న టూల్. ఓకే, ఆ ట్యాబ్లతో కంపేర్ చేసి చూసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీరు ఆస్ట్రేలియాలో లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే ట్యాబ్లు పవర్ బిఐ ట్యాబ్లతో. ఓకే, ట్యాబ్లు వచ్చేసి రెడ్ గైస్. ఓకే, మీరు ఓపెన్ చేయొచ్చు, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చెప్తలేను, మీకు లింక్ ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, అండ్ బ్లూ వచ్చేసి పవర్ బిఐ. ఓకే, పవర్ బిఐ ట్యాబ్లు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది, బట్ పవర్ బిఐ ట్యాబ్లుని క్రాస్ చేసింది ఆస్ట్రేలియా లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే. ఓకే, అండ్ గైస్ విజయ్ వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? ఓకే, ఇక్కడ నేను ఇండియాలో చూసుకున్నా కూడా ఇక్కడ పవర్ బిఐని మళ్ళీ ట్యాబ్లోని లాస్ట్ 5 years నుంచి కంపేర్ చేస్తే సో రెండు పోటాపోటీ ఉన్నాయి ఇండియాలో. ఓకే, ఫస్ట్ మాత్రం ట్యాబ్లు టాప్ లో ఉండే, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ కొంచెం క్రాస్ చేసింది. సో మళ్ళీ స్పెయిన్ లోకి వెళ్తే లాస్ట్ 5 years నుంచి కంపేర్ ఐటమ్స్ స్పెయిన్ లోకి వెళ్ళినప్పుడు ఇది పవర్ బిఐ, ఇది ట్యాబ్. మీరు కూడా trends.google.com అందరికి తెలుసు కదా, trend.google.com లోకి వెళ్ళి పవర్ బిఐని సెర్చ్ చేయండి. ఓకే, trend.google.com లోకి వెళ్ళి పవర్ బిఐని సెర్చ్ చేయండి. ఓకే, trend.google.com లోకి వెళ్ళి పవర్ బిఐని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు లాస్ట్ స్పెయిన్ లో చూస్తే కూడా మనకి పవర్ బిఐ టాప్ లో ఉంది. ఓకే, పవర్ బిఐ అనేది టాప్ లో ఉంది, అండ్ ఇది మాత్రం అంటే అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, సో ట్యాబ్లు మాత్రం అలా నేను గూగుల్ నుంచి తీసిన రిపోర్టే గైస్. మీరు జస్ట్ trend.google.com లోకి వెళ్ళండి. జస్ట్ నేను మళ్ళీ అది లోడ్ చేస్తే ఏమైతే అంటే టైం పడుతుంది అని చెప్పేసి నేను దాన్ని తీయలేదు. జస్ట్ మీకు లింక్స్, లేకపోతే మీరు trends.google.com లోకి వెళ్ళి లేదు, ఇక్కడ నేను అదే లింక్ తీసినాను, trend.google.com లో నుంచి తీసినాను. ఓకే, సో మీరు వెళ్ళి అక్కడ పవర్ బిఐని సెర్చ్ ఐటమ్ కింద చేసిన తర్వాత ట్యాబ్లోని లాస్ట్ 5 years నుంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ రీజన్ గైస్. ఓకే, గూగుల్ ట్రెండ్స్ లో టాప్ లో ఉంది. అండ్ దెన్ మ్యాక్స్ ఫీచర్స్. ఓకే, మ్యాక్స్ ఫీచర్స్ ఏంటంటే మనకి అన్ని ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. యాక్చువల్ గా ఒక వేరియబుల్ రాయాలంటే, మీరు ఒక వేరియబుల్ ని రాయాలంటే, ఓకే, ఫంక్షన్ రాయాలంటే మనకు కోడ్ రాయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్, ఆల్మోస్ట్
టు 2500 వరకు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ప్రతిదీ బటన్ క్లిక్స్. ఓకే, ప్రతిదీ బటన్ క్లిక్స్ తోనే అయిపోతుంది. ఓకే, సో మీరు గోయింగ్ ఎట్లాగో రేపటి నుంచి చూస్తారు. నేను ఇక్కడ ఇదేం చూపెట్టట్లేదు మ్యాథ్స్ ఫీచర్. ఓకే, సో ఎందుకంటే ప్రతిదీ బటన్ క్లిక్స్ తోనే మనము లాస్ట్ టైం అయితే ఏజ్ క్యాలిక్యులేషన్ చూపెట్టిన డెమోలో. నేనేం చూపెట్టట్లేను. ఏజ్ క్యాలిక్యులేషన్ ని మనం 2 బటన్ క్లిక్స్. మామూలుగానైతే మీరు ఎక్కడైనా కూడా ఈవెన్ ఎక్సెల్ లో కూడా కొంచెం కోడ్ రాయాల్సి ఉంటుంది, ఫార్ములాస్ రాయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఓన్లీ 2 బటన్ క్లిక్స్ లో, ఈవెన్ సీక్వెల్ లో కూడా మినిమం 5 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. కానీ 2 బటన్ క్లిక్స్ లో మనం ఇది చేయొచ్చు. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ పవర్ బిఐ. ఓకే, పవర్ బిఐని కాస్ట్ పరంగా చూసుకుంటే $9.99 గైస్. ఓకే, అంటే ఇక్కడ లైసెన్సెస్ టైప్స్ ఉన్నాయి. బట్ పర్ యూజర్ లైసెన్స్ అయితే పర్ మంత్ వచ్చేసి $9.99 అండ్ దట్ ఈస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. అంటే మనకి $99 అంటే మన దాంట్లో $700 కూడా కాదు గైస్. ఓకే, పర్ యూజర్ కి పర్ మంత్ కి $700 అంటే చాలా. కానీ వేరే టూల్స్ చూసుకుంటే, మార్కెట్ లో ఉన్న వేరే డిఫరెంట్ టూల్స్ చూసుకుంటే ఎబో $100 ఉంది. ఎబో $100 ఉంది. బట్ ఇది మాత్రం మళ్ళీ బ్రాండ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్. మీకు అందరికీ తెలుసు మైక్రోసాఫ్ట్ అనేది వెరీ బిగ్ కంపెనీ. సో వాళ్ళు ఇలా ఇచ్చి ప్లస్ మనకి బ్రాండ్ మైక్రోసాఫ్ట్ బ్రాండ్ కాబట్టి, సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ దెన్ డాటా కనెక్టివిటీ. ఓకే, డాటా కనెక్టివిటీలో ఇట్స్ ఆల్మోస్ట్ కనెక్ట్ 99 సోర్సెస్ గైస్. ఓకే, ఇక్కడ 99 సోర్సెస్ ని కనెక్ట్ అవుతుంది మనకి. ఇక్కడ ఎన్ని సోర్సెస్ కి కనెక్ట్ అవుతుంది? 99 సోర్సెస్. వేరే చూసుకుంటే మీలో 70 ఉన్నాయి. ఈవెన్ ట్యాబ్లు చూసుకున్నా కూడా 70 సోర్సెస్ కంటే ఎక్కువ కనెక్ట్ కాదు. సో ఇక్కడ నేను గెట్ డాటాలోకి వెళ్ళి ఇక్కడ మోర్ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా సోర్సెస్, మనం ఏం డాటా సోర్సెస్ ని కనెక్ట్ అవుతాం, ఆల్ కైండ్ ఆఫ్ డాటా బేసెస్ ని, ఆల్ కైండ్ ఆఫ్ ఫైల్స్ ని. ఓకే, ఆల్ కైండ్ ఆఫ్ ఫైల్స్ ని డేటాబేస్ ని, అజూర్స్ ని, ఆన్లైన్ సోర్సెస్ ని అన్నిటిని కనెక్ట్ అవుతాం గైస్. ఓకే, అన్నిటిని కనెక్ట్ అవుతాం. సో అవేంటో ఇక్కడ ఒకసారి చూద్దాము మీకు రాగానే. ఓకే, మనం ఆల్మోస్ట్ 99 సోర్సెస్, ఈవెన్ సోషల్ మీడియాస్ తో సహా. ఓకే, ట్విట్టర్ కానీ, ఈవెన్ గూగుల్ అనలిటిక్స్ కానీ, లేకపోతే వేరే ఏదైనా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని కనెక్ట్ కావచ్చు. ఓకే, చూడండి ఇవి ఫైల్స్. ఓకే, ఫైల్స్ కనెక్ట్ అయితే ఎక్సెల్ ఫైల్ కనెక్ట్ అవ్వచ్చు, ఈవెన్ జేసన్ ఫైల్ కనెక్ట్ అవ్వచ్చు, ఫోల్డర్ కనెక్ట్ అవ్వచ్చు. డేటాబేసెస్ అయితే మనకు మార్కెట్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయో అన్ని టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. ఓకే, యాక్సెస్ డేటాబేస్, సీక్వెల్, IBM DB2 అండ్ డిఫరెంట్ డేటాబేసెస్ ని మనం కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, పవర్ ప్లాట్ఫామ్స్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. అజూర్. ఓకే, అజూర్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ని మనం కనెక్ట్ అవ్వచ్చు. అండ్ దెన్ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఈ ఆన్లైన్ సర్వీసెస్ ని కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇందాక ఓకే, ఆన్లైన్ లో ఎందుకు మనం ఆన్లైన్ కనెక్ట్ కావచ్చు అని చెప్పేసి అడగొచ్చు. బట్ ఆన్లైన్ ఇప్పుడు నౌ-ఏ-డేస్ బిజినెస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సోషల్ మీడియా గైస్. ఓకే, నౌ-ఏ-డేస్ బిజినెస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సోషల్ మీడియా. యాక్చువల్ గా నేను K12 ప్రాజెక్ట్ చేసిన. K12 ప్రాజెక్ట్ ఏంటంటే అది ఆన్లైన్ స్కూలింగ్ బిజినెస్ అనమాట మొత్తం. సో వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ సోషల్ మీడియాస్ లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ని పబ్లిష్ చేసుకుంటారు. డిఫరెంట్ సోషల్ మీడియాలో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ని పబ్లిష్ చేసుకుంటారు. ఓకే, సో పబ్లిష్ చేసేసుకొని వాళ్ళ నుంచి లీడ్స్ అక్కడి నుంచి తెచ్చుకుంటారు. అంటే ఎక్కడి నుంచి లీడ్స్ ఎక్కువ వస్తున్నాయి? ఫేస్బుక్ నుంచి వస్తున్నాయా, ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తున్నాయా, యూట్యూబ్ నుంచి వస్తున్నాయా, గూగుల్ అనలిటిక్స్ నుంచి వస్తున్నాయా, ఓకే, బింగ్ నుంచి వస్తున్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి నాకు లీడ్ నుంచి వస్తున్నాయి. సో వాళ్ళు రిజిస్టర్ అయ్యి మూవింగ్ ఫార్వర్డ్ క్లాస్కి వెళ్తున్నారా లేదా అని మొత్తం మొత్తం ఈ సోషల్ మీడియాలో డాటానంతా అనలైజ్ చేసుకోవడానికి ఈ విధంగా యూజ్ చేసుకుంటాం అనమాట. ఈవెన్ మనం సోషల్ మీడియాస్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే, సో రీసెంట్ గా మా అన్న ప్లస్ ఇది మన అమెరికా ఎలక్షన్స్ ఉన్నప్పుడు బిడెన్ ట్రంప్ మీద కూడా
ట్విట్టర్ అనాలిసిస్ చేసిరు పర్ డే పర్ అవర్ కి 2000 రూపీస్ చార్జెస్ చేసి ట్విట్టర్ అనాలిసిస్ చేసిరు. సో దాని మీద ఎవరికి ఎక్కువ అంటే ఏరియాని బట్టి పాజిటివ్ ఎన్ని వచ్చినాయి, నెగిటివ్ ఎన్ని వచ్చినాయి, న్యూట్రల్ ఎంతమంది ఉన్నారు, ఓకే న్యూట్రల్ ఎంతమంది ఉన్నారు, ఆ పార్టీ పరంగా కానీ ఈ క్యాండిడేట్ పరంగా కానీ ఎలా ఉన్నాయి. సో అవన్నీ వీళ్ళు ట్విట్టర్ అనాలిసిస్ చేసిరు అనమాట. సో ఆ విధంగా కూడా మనం ట్విట్టర్ అనాలిసిస్ సర్వేలు చేయడానికి కూడా ఈ విధంగా మనం పవర్ బిఐ రిపోర్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే విజయ్ మా ఇద్దరుగా చేసిరు అది. సో వీళ్ళ రిపోర్ట్స్ ప్రకారమే ఈవెన్ వీడానికి ఎక్కువ ట్వీట్స్ వచ్చినట్టుగా వీళ్ళు రిపోర్ట్ తీసారు. సో వీళ్ళ రిజల్ట్స్ రిపోర్ట్ ప్రకారం కూడా వాళ్ళకి సేమ్ అట్లనే వచ్చినాయి. ఓకే సో దట్ ఈస్ ద వే వీ కెన్ కనెక్ట్ ఆల్మోస్ట్ 99 సోర్సెస్ గైస్. ఓకే ఇంకొకటి ఏంటంటే లాస్ట్ రీజన్ ఏంటంటే రికగ్నైజ్డ్ బై గార్ట్నర్ కంపెనీ. గార్ట్నర్ అనేది ఒక కంపెనీ. వీడు ఏం చేస్తాడంటే ఎవ్రీ ఇయర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ఏ రిపోర్టింగ్ టూల్ టాప్ లో ఉంది అనేది రిపోర్ట్ తీస్తారు గైస్. ఓకే మీరు ఈవెన్ దట్ యూ కెన్ సీ దట్ ఈస్ ఇన్ గూగుల్ అనమాట. ఓకే గూగుల్లో మీరు చూడొచ్చు. ఓకే సో నేను ఇక్కడ దీంట్లో జస్ట్ సెర్చ్ చేస్తున్నా. ఓకే నాకు కరెక్ట్ గా రిపోర్ట్ దొరకకపోయినా ఇమేజెస్ అయితే దొరుకుతాయి. సో జస్ట్ నేను ఇక్కడ ఇమేజ్ ని చూస్తున్నా. ఓకే ఇక్కడ చూడండి గార్ట్నర్ 2020 మ్యాజిక్ క్వాడ్రంట్స్ అని ఉంది. ఓకే ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఈ ఇమేజ్ లో నేను ఇమేజ్ ఓకే ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ లో మనకి లీడర్స్ లో ఎవరు ఉన్నారు, ఛాలెంజర్స్ లో ఎవరు ఉన్నారు. సో ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ అనేది లీడర్స్ లో ఉంది. మైక్రోసాఫ్ట్ అనేది లీడర్స్ లో ఉంది. ట్యాబ్ 2 అనేది దాని కింద ఉంది. సో ఇక్కడ లీడర్స్ ఛాలెంజర్స్ మీరు చూస్తే ఇక్కడ లీడర్స్ వీళ్ళు ఛాలెంజర్స్ లో, లుక్కర్ అనేది ఛాలెంజర్స్ లో ఉంది, మైక్రో స్ట్రాటజీ అనేది ఛాలెంజర్స్ లో ఉంది, టిక్కో సాఫ్ట్వేర్ అనేది కూడా ఛాలెంజర్స్ లో ఉంది. ఇక్కడ మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ అనేది టాప్ లో ఉంది, తర్వాత ట్యాబ్ లో ఉంది, తర్వాత క్లిక్ వ్యూ ఉంది. సో వీళ్ళందరూ ఛాలెంజర్స్ లో, వీళ్ళు ఇక్కడ ఛాలెంజర్స్ లో ఉన్నారు. ఓకే ఆ తర్వాత ఛాలెంజర్స్ తో పాటు ఇక్కడ చూస్తే మీరు ఓకే విజనర్స్ ఉన్నారు, నైస్ ప్లేయర్స్ ఉన్నారు. ఓకే వీళ్ళు విజనర్స్ లో ఉన్నారు, వీళ్ళు నైస్ ప్లేయర్స్ లో ఉన్నారు. ఓకే ఓకే దిస్ అబౌట్ 5 రీజన్స్ గైస్. ఓకే 5 రీజన్స్. ఓకే ఇవి 5 రీజన్స్. నెక్స్ట్ మనకు వచ్చేసి హౌ పవర్ బిఐ వర్క్స్. యాక్చువల్ గా మేము మన లాస్ట్ టైము జూమ్ స్టార్ట్ చేసినప్పుడు రికార్డింగ్ స్టార్ట్